దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రం. భారతదేశ ప్రజల కొరకు, తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కొరకు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల కొరకు మనము ప్రార్థన చేయబోతున్నాం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి దేవుని యొక్క వాక్యము ఈ విధముగా తెలియచేయుచున్నది. 2వ దినవృత్తాంత గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచినడలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తుంది. ఈ ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నప్పుడు మనము ప్రార్థన ద్వారా మనం దేవునితో మాట్లాడుచున్నాం. ప్రపంచంలో అనేక మంది ప్రార్థనా వీరులు ఉన్నారు. అనేక మంది దైవ సేవకులు, విశ్వాసులు, అపోస్తులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు, ఉపదేశకులు, ప్రార్థనా వీరులు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు ప్రభు చేస్తూ ఉన్నాడు. మనం తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆయన వినే దేవుడు ఉన్నాడు. మనం ఆయన సన్నిధిని వెలిగినట్లయితే, చెడు మార్గమును విడిచినట్లయితే దేవుడు ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాననేసి దేవుడి దినమున మనందరికీ దేవుని బిడ్డలు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు మన తెలుగు రాష్ట్రాలను భారతదేశ ఉద్యమమునకు కేంద్ర బిందువుగా ఆయన చేయబోతున్నాడు. ఈ యొక్క ఇండియా దేశము, తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కొరకు ప్రార్థన చేయమని పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుచూ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రము, ఆంధ్ర రాష్ట్రము రక్షణ, స్వస్థత, సమాధానం కొరకు, ఉద్యమం కొరకు మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీరు జ్ఞాపకం చేసుకునండి తెలంగాణ రాష్ట్ర ప్రజలను, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను రక్షణ మార్గం నడిపించండి. మానసిక స్వస్థత, శారీరక స్వస్థత, ఆత్మీయ స్వస్థత దయచేయి ప్రభువా. సమాధానం కొరకు ప్రార్థిస్తున్నాం అయా, ఉద్యమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన మేమందరం కలిసి ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థన ఆలకించండి. ప్రభునందు ప్రియులారా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజధాని హైదరాబాదు జంట నగరాల కొరకు ప్రార్థన చేద్దాం. హైదరాబాద్, సికింద్రాబాద్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అదేవిధముగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య పట్టణముల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, రామగుండం, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలను దర్శించిన, రక్షించిన ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలను దర్శించండి, రక్షించండి. సువార్త పరిచర్య అతివేగముగా ప్రకటించబడినట్లుగా సహాయం చేయండి. ప్రభా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మత ఛాందస్వాదుల గురించి ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా, నాయకులను, అధికారులను రక్షించండి. దేవా, జ్ఞానముతో పరిపాలన చేయడం సహాయం చేయండి. సువార్త పరిచర్యకు అడ్డుగా ఉన్న దుష్ట శక్తులన్నీ యేసు ప్రభువు నామములో గద్దిస్తున్నాం. ప్రభా, ఈ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సువార్త పరిచర్య స్వేచ్ఛగా జరుగునట్లుగా, సువార్త అందని ప్రాంతాలకు నైనా మీ యొక్క వాక్యము ప్రకటించమన్నట్లు సహాయం చేయండి.
సార్వత్రిక సంఘములో ఉన్న క్రైస్తవ దేవుని బిడ్డలు ఇతరుల రక్షణ కొరకు ప్రార్థించినట్లుగా, ప్రయాసపడినట్లుగా సహాయం చేయండి. సంఘము విస్తరించినట్లుగా సహాయం చేయండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రతి సందర్భములోనూ, ప్రతి దినము, ప్రతి సంఘములో దైవ సేవకులు, విశ్వాసులు ప్రార్థించాలని దేవుని యొక్క చిత్తమైనది. ప్రభు యొక్క వాక్యము, ప్రభు యొక్క వాగ్దానములు ఎంతో విలువైనవి. జనులు పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తార్థమైన పశ్చాత్తాపం కొరకు ప్రార్థన చేద్దాం. ఎజ్రా అనే ప్రవక్త దేవుని సందులో ప్రార్థన చేశాడు. కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశాడు. నెహెమ్యా వలె ప్రార్థన చేద్దాం. దానియేలు వలె ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అయ్యా, మా దోషములు, మా పాపములు క్షమించు నాయనా. అయ్యా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎజ్రా ఏడుస్తూ 10వ మొదటి వచనంలో దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపము ఒప్పుకొని ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డారా, నెహెమ్యా ప్రవక్త 1:6 నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషము నేను ఒప్పుకొనుచున్నాను. ప్రార్థన చేద్దాం. దేవా, తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో నాయన, ఈ భారతదేశంలో జనుల దోషములు, పాపములు క్షమించండి. దానియేలు కూడా 9:20 ప్రకారం, నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును, నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా దోషములు, మా పాపముల అపరాధములు క్షమించు నాయన. అయ్యా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దేశంలో ఉన్న ప్రజల పాపములు, దోషములు క్షమించని వేడుకుంటున్నాం. మన దేశమును పాడు చేయుచున్న 7 ఘోర పాపములు ఒప్పుకొని ప్రార్థన చేద్దాం. విగ్రహారాధనే పాపము నిర్మూలన ఉన్నట్లుగా సహాయం చేయండి. వ్యభిచారము, జారత్వము, భయంకరమైన పాపము నుండి నిర్మూలన చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మత్తు పదార్థములతో బానిసత్వం నుండి ప్రజల విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రజలను నాశనం చేయుచున్న అవినీతి నిర్మూలము జరుగునట్లుగా సహాయం చేయండి. దేశములో ప్రబలం ఉంచిన తండ్రి, గురుభక్తి నిర్మూలం కొరకు ప్రార్థన చేస్తున్నా. ప్రజలను పాడు చేయుచున్న కులమత, వర్గం, ప్రాంతీయ భేదములు సమసిపోనట్లుగా ప్రార్థన చేస్తున్నా. ప్రభా, అనేక మంది ప్రజలు, యవనస్తులు పాడు చేయుచున్న మీడియా, ఇంటర్నెట్ పాపము నిర్మూలమగునుగాక. సాతాను సంబంధమైన కార్యాల నుండి జనులను విడుదల ఇచ్చడం ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, మీరు ఇచ్చిన అధికారం బట్టి అపవాది శక్తులు యేసు నామములో గర్దిస్తున్నారు. యెహోషువ, దావీదు వలె మనమందరము సైన్యములకు అధిపతి యెహోవా దేవుని సేవకులుగా, దేవుని బిడ్డలుగా మనమందరం కలిసి మనం ప్రార్థన చేద్దాం. ప్రభునందు ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 ప్రకారము, ఏలైనగా మనం పోరాడుతున్నది శరీరంతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతో పోరాడుచున్నాం.
దేవుని యొక్క సార్వత్రిక సంఘానికి, దైవ సేవకులకు, విశ్వాసులకు అటుగా ఉన్న దురాత్మ శక్తులన్నిటినీ నజరుడైన యేసుక్రీస్తు యొక్క నామములో గద్దిస్తున్నాం. ప్రభువా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఏకత్వం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్న బిడ్డలందరూ, ప్రపంచములో క్రైస్తవ బిడ్డలందరూ నాయన ఏకత్వముతో, ఐక్యతతో, ప్రార్థనాత్మక జీవితం సహాయం చేయండి. ఆకాశం వైపు కళ్ళెత్తి ప్రభా, మీరు ప్రార్థన చేసిన విధముగా యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనం ఉన్న ప్రకారము, మరియు నీవు నన్ను పంపితమని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును, నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవాలని ప్రార్థిస్తున్నాను. అవును ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనమందరము కలిసి ఐక్యతతో ప్రార్థన చేయాలని, దేవుని యొక్క రాజ్యమును కట్టాలని, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించాలని ఆయన మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మనమందరము రూపాంతరం చెందినట్లుగా ప్రార్థన చేద్దాం దేవుని బిడ్డలారా. అపోస్తలుడైన పౌలు గారు రోమా 12వ అధ్యాయం 1-2 వచనం ప్రకారము, దేవుని యొక్క ప్రజలు నామకార్థ క్రైస్తవ జీవితాన్ని విడిచిపెట్టి విశ్వాసములోను, పరిశుద్ధతలోను, ప్రతిష్టలోను, ప్రార్థనలోను, ఆత్మీయ జీవితంలో రూపాంతరము చెందినట్లుగా సహాయం చేయండి ప్రభువా. అయా మా జీవితాల రూపాంతరము చెందాలని ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రశస్తమైన సమయంలో, మీరు మాకు ఇచ్చిన ఈ ప్రశస్తమైన సమయంలో ఎంతమంది అయితే ప్రభా ఈ ప్రార్థనలు ఏకీభవించారో అయా, అటు కుటుంబాలను ప్రభా, అటు బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. మా శరీరము, ప్రాణము, ఆత్మను అయా సజీవయాగముగా మీ సన్నిధిలో అప్పగించుకుంటున్నాం. మా ప్రార్థన ఆలకించిన ఆయన, మా ప్రార్థనలకు జవాబు దయచేయండి అయా. మమ్మల్ని రూపాంతరపరచండి, మమ్మల్ని పరిశుద్ధపరచిన ఆయన మీ పరిశుద్ధ రక్తము ద్వారా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ రక్తము చిందించాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. జన్మ పాపము, కర్మ పాపముల నుండి విడిపించిన ఆయన మీ పరిశుద్ధ రక్తము ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరచండి. మీ వాక్యము ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరచండి అయా. మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరచడం ప్రార్థన చేస్తున్నాను. దేశం యొక్క స్వస్థత కొరకు మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం పిల్లరా. ఈ యొక్క భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రజలు, ప్రతి జిల్లాలో ఉన్న ప్రజలు, ప్రతి మండలంలో ఉన్న ప్రజలు, ప్రతి గ్రామంలో ఉన్న ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాను ఆయన. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. దినవృత్తాంతం 2వ గ్రంథము 7వ అధ్యాయం 14 వచనం ప్రకారము, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచినట్లయితే ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుచుదునని వాగ్దానం ఇచ్చాను. అయా, మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ఆయన. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా భారతదేశంలో స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నాను. మానవ జీవితంలో భౌతికమైన స్వస్థత దయచేయండి, మానసిక స్వస్థత ఇచ్చే ప్రభువా. భౌతికమైన స్వస్థత ఇచ్చిన ప్రార్థన చేస్తున్నాను. ఆత్మీయ స్వస్థత ఇచ్చే ప్రభువా. సంబంధ బాంధవ్యాలలో స్వస్థత ఇచ్చిన ప్రార్థన చేస్తున్నాను. సామాజిక స్వస్థత ఇచ్చేయండి. దేశములో ఉన్న ప్రజలందరినీ స్వస్థపరచున ఆయన. అయా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు రక్తములో స్వస్థత కలుగుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్వస్థత కలుగుగాక. ప్రభునందుకులారా, దేవుని కరుణ కొరకై, దేవుని సేవ చేయట కొరకై కొంతమందిని దేవుడు ఏర్పరచినట్లుగా ప్రార్థన చేద్దాం. యెషయా గ్రంథము 62వ అధ్యాయం 6-7 వచనం ఉన్న ప్రకారం, ఎహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం 7వ వచనం ప్రకారం
ఎహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయం 30-31 వచ్చిన ప్రకారము, బండ సందులో నిలబడి దేవుని ఉగ్రత ఆపబడినట్లు, అయా మీకు స్తోత్రం, దేశ ప్రజల రక్షణ పొందినట్లుగా విస్తారమైన కోత పని వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, దేవుని సేవ చేయువారిని అనేక మందిని మీరు లేపు ప్రభువా. దేవుని సువార్తను ప్రకటించేవారు లేపండి, సాక్ష్యం ఇచ్చేవారు లేపండి, ప్రార్థన చేసేవారు లేపండి. అయ్యా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నేను దేశమును పాడు చేయకున్నట్లు, ప్రాకారమును దిట్టపరచకును, బద్దలైన సందులో నిలుచకును తగిన వారు ఎవరని నేను ఎంత విచారించినను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థనా సమయంలో, ఈ ప్రశస్తమైన సమయంలో ఎవరైనా ఉన్నారా? నా పక్షమున నిలబడి ప్రార్థన చేసేవారు, నా రాజ్యాన్ని కట్టడానికి ఎవరైనా ఉన్నారా అనేసి ప్రభువు ఎదురు చూస్తున్నాడు. నేనున్నాను ప్రభువా. ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభువు నిన్ను, నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. నీవు ప్రభు పక్షముగా నిలబడినట్లయితే నీవు రూపాంతరం చెందుతావు. అవును, నీ ఆత్మ చాలా విలువైనది, నీ జీవితం చాలా విలువైనది. కొంతకాలం క్రితం ఒక భయంకరమైన కరోనా వైరస్ వలన ప్రపంచంలో, మన దేశంలో కొన్ని కోట్ల మంది చనిపోయారు. ఒక్కసారి ఆ పరిస్థితులను, ఆ స్థితిగతులను జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు నిన్ను, నన్ను ఎందుకు ఆయుష్ ఇచ్చాడో తెలుసా? దేవుని బిడ్డారా, మనం ఆయన కొరకు నిలబడటానికి పాపముతో, శాపముతో, అనేకమైన పోరాటములతో, అవమానాలతో, నిందలతో, అనేకమైన సమస్యలతో ఉన్న జనులను విడిపించిన కొరకై, ప్రభు పక్షం నిలబడటం కొరకై, ప్రార్థన చేయడం కొరకై, నశించిపోతున్న ఆత్మను రక్షణ పొందుట కొరకై దేవుని బిడ్డలారా మనకు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఈ ప్రశస్తమైన సమయంలో మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ యొక్క భారతదేశ ప్రజలను రక్షించండి. ఇది ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రభు, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేస్తున్నా. ప్రభు, పాపము నుండి విడిపించు నాయన, శాపం నుండి విడిపించండి, వ్యాధిగ్రస్తుల నుంచి విడిపించు నాయన. మీకు విరోధముగా మాట్లాడుతున్న వారు, మీకు విరోధముగా జీవిస్తున్న వారి దోషులు, పాపములు క్షమించు నాయన. సౌలును పౌలుగా మార్చిన దేవుడై ఉన్నావు. ఈ ప్రశస్తమైన సమయంలో ఆనాడు జకర్యాతో మాట్లాడిన దేవుడు, జక్కయ్యా నీవు త్వరగా దిగు, నేను నీ ఇంటికి వస్తానని ప్రభు పిలిచిన దేవుడు. దేవుని బిడ్డ నిన్ను పిలుస్తున్నాడు. జక్కయ్య త్వరగా దిగి యేసు ప్రభు యొక్క మాటను విని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. తన హృదయంలో ప్రభుని చేర్చుకున్నాడు. ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చిందనేసి ప్రభు వాగ్దానం చేశాడు.
ప్రభునందు ప్రియులారా, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్న జనుల కొరకు ప్రార్థన చేద్దాం. అయ్యా మీ స్తోత్రం. ప్రపంచ ప్రజలందరి గురించి ప్రార్థిస్తున్నాం. అయ్యా ఈ భారతదేశంలో ఉన్న ప్రజల గురించి ప్రార్థన చేస్తున్నాం. ఇంకా మీ ప్రేమను తెలుసుకునకుండా ఎవరైతే తప్పిపోయిన కుమారుడు వలె సంగమును సహవాసాన్ని మీ పరిశుద్ధాత్మ నడిపింపును విడిచిపెట్టారో వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. రక్షణ పొంది మారు మనసు పొంది బాప్సం తీసుకొని కొంతకాలము మందిరానికి వచ్చి ప్రభా మరలా ఎవరైతే తప్పిపోయారో నాయనా వారిని దర్శించండి. వారితో ప్రభా మీరు మాట్లాడను ప్రార్థన చేస్తున్నాను. తప్పిపోయిన కుమారుడు ఏ విధముగా మరలా తండ్రి సహవాసము వచ్చాడో అయ్యా మీ సన్నిధిలోనికి జనం నడిపించండి. మీరు మరలా వారిని నడిపించడం ప్రార్థన చేస్తున్నాను. ప్రభా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ కడవరి దినాల్లో ఎంత దినాల్లో కడవరి వర్షం గురించి ప్రార్థన చేద్దాం. తొలకరి వర్షం గురించి ప్రార్థన చేద్దాం. తొలకరి వర్షం అనగా కన్నీటి ప్రార్థన, కడవరి వర్షం అనగా పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము. దేవుని స్తోత్రం. జకరియా గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం ప్రకారము, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం ప్రకారము దేవుడు వాగ్దానం చేసిన కడవరి కాల వర్షము కొరకు, ఉజ్జీవము కొరకు భారముతో మనందరము కలిసి ప్రార్థన చేద్దాం. అయ్యా ఈ కడవరి దినాల్లో, ఈ ఎంత దినాల్లో ప్రభువా గొప్ప ఉజ్జీవం దయచేయండి. పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి. మా హృదయాలు నూతనపరచునైనా. ఏ ఒక్క మనుష్యుడు నశించిపోకూడదని మీరు ఎదురు చూస్తున్నావు తండ్రి. భూమి కింద నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. ప్రభువా మీకు స్తోత్రం. మీరు చేతులు చాపి మీ కర్మలు చాపి పిలుస్తున్నావు తండ్రి. ప్రయాసపడి భారం వహించిన సమస్త జిల్లారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానున్నావు. ఈ ప్రార్థన సమయంలో అయ్యా ఈ ప్రార్థనలు ఎంతమంది అయితే ఏకీభవించారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేస్తానండి. సౌలును దర్శించావు తండ్రి. సౌలు తండ్రి క్రైస్తవ బిడ్డలను హింసిస్తున్నప్పుడు, చంపుతున్నప్పుడు, గాయపరుస్తున్నప్పుడు, ఆయన దమస్కు మార్గంలో ప్రయాణం వెళ్తున్నప్పుడు అద్భుతమైన మీ శిలువ దర్శనం చూపించిన దేవా, సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. క్రైస్తవ బిడ్డలను హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మణిపూర్ ప్రాంతంలో, ఎక్కడైతే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో తండ్రి క్రైస్తవుల పైన ప్రభా మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. దేవుని సేవలు చేస్తున్న దేవుని సేవకుల పైన, విశ్వాసుల పైన బాధ పెడుతున్నారో, చంపుతున్నారో, గాయపరుస్తున్నారో, ఎక్కడైతే ప్రభా మందిరాలు కాల్చివేస్తున్నారో, కూలగొడుతున్నారో, ఎవరైతే ఆ పనులు చేస్తున్నారో వారి దోషములు, వారి పాపములను క్షమించు నాయనా. సౌలును పౌలుగా మార్చినట్లుగా మీరు మార్చను ప్రార్థన చేస్తున్నాను. ఎందరైతే ప్రభువా క్రైస్తవ దేవుని బిడ్డలు, దైవ సేవకులు, విశ్వాసులు నాయన హింసించబడి బాధపడుతున్నారో వారిని కాపాడు తండ్రి. వారి అవసరం తీర్చండి. ఆ సంఘాలకు, ఆ బిడ్డలకు నెమ్మది దయచే ప్రభువా, శాంతి దయచేయండి, సమాధానం దయచేయడం ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఈ కడవరి కాలంలో పరిశుద్ధాత్మ యొక్క వర్షమును కుమ్మరించడం ప్రార్థన చేస్తున్నాం. మీరు మహిమగల సింహాసనం నుండి ప్రతి పరిస్థితిని చూస్తున్న దేవా మీకు స్తోత్రం. మీరు జీవగల దేవుడై ఉన్నావు నాయన, మీకు స్తోత్రం.
నాకు మొరపెట్టు వారికి నేను ఉత్తరమిస్తాను సెలవిచ్చిన దేవా, మీ సన్నిధిలో మొరపెడుతున్నాను. మీరు మహిమతో దిగిరండి నాయన, మీ దూతలతో దిగిరండి నాయన. ఈ భారతదేశంలో ఒక గొప్ప ఉద్యమాన్ని అనుగ్రహించండి దేవా, మీ స్తోత్రం. కడమరి వర్షమును కుమరించండి, పరిశుద్ధాత్మ యొక్క వర్షమును కుమరించండి ప్రభువా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీరు దర్శించిన ఆయన, మీరు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతండి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అయ్యా, మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి. అంత్య దినాల్లో సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తా అన్నావు. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు దిగిరండి, ప్రతి ప్రాంతంలోనికి దిగిరండి. ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు దర్శించను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మీరు కనికరించండి, కృప చూపించు నాయనా. అయ్యా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ యొక్క సన్నిధిలో, ఈ ప్రార్థన సమయంలో ఎంతమంది అయితే ప్రభువా ఈ ప్రార్థనలో పాల్గొని మాతో కలిసి ప్రార్థన చేస్తున్నారో అటు కుటుంబాలను రక్షించండి, అటు బిడ్డలను రక్షించండి. వారి జీవితాల్లో ఉన్న వారిని వెంటాడుతున్న ప్రతి శాపము, ప్రతి పాపము, ప్రతి విధమైన ఆర్థికమైన సమస్యలు, ప్రతి విధమైన వేదన, రోదన, ప్రతి విధమైన శోధన తొలగించడం ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మీకు స్తోత్రం. మీరిచ్చిన మాటను బట్టి స్తోత్రం. పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందండి, మారు మనసు పొందమని అయ్యా మీరు మాట్లాడుతున్నారు. మీరు మారు మనసు పొంది ప్రతి వాడుని యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొంది అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారని మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి స్తోత్రం. మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందమని ఆ ప్రభువా మీరు మాట్లాడుతున్నారు. అయ్యా, మీరు చేస్తున్న ప్రార్థన ద్వారా అనేక మంది రక్షించు నాయనా. అయ్యా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అపోస్తల బోధ ఎందును, రొట్టె విరుచులు ఎందును, ప్రార్థన చేయడం ఎందును, సహవాసములో ఉండవు సహాయం చేయండి. మీ ఆత్మచేత ప్రతి ఒక్క బిడ్డను దర్శించడం ప్రార్థన చేస్తున్నాను. మీ పరిశుద్ధాత్మ కార్యము జరిగించమని యేసు ప్రభు నామములో స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.